యేసయ్య మొదటి నుంచి ఏలి అని పిలిచాడా? మీకు గుర్తుందా? ఏలి అని పిలుచుకున్నాడు, అయ్యా నా సేవకురా అని. అబ్రహాం పిలిచాడా? ఎలీషాని పిలిచాడా? దావీదుని పిలిచాడా? యోసేపు సమూయేలుని పిలిచాడా? ఏలి దగ్గర మందిరంలో ఉంటే సమూయేలు అని పలకరించాడా? పిలిచాడా? నా సేవకురమ్మని పిలిచాడా? సరే, కొత్త నిబంధనలోకి వచ్చిన యేసయ్య కూడా శిష్యుని పిలిచాడా? ఎవరిని? చేపలు పట్టుకునే వాళ్ళని, సొంకం వసూలు చేసే వాళ్ళని, వడ్డీలకు అప్పు వసూలు చేసే వాళ్ళని, వ్యభిచార స్త్రీని. ఏం చేశాడు? మిమ్మల్ని చేపలు పట్టుకునేవాళ్ళు కాదు కానీ మనుషులను బట్టే జాలరగా చేస్తాను రా అని పిలిచాడా? సేవకులందరినీ యేసయ్య ఏం చేశాడు? మొదటి నుంచి ఆయనకుండా అలవాటు ఏంది? పిలుచుకున్నాడు. అవునా? పిలుపు కంపల్సరీగా ఉండాలి. పిలుపు లేకుండా అయితే అందరు వెళ్ళిపోరు. అందరు వెళ్ళరు, వెళ్ళి ప్రార్థన నేను సేవకుని అని చెప్పుకోరు. పిలిచిన వాళ్ళు వెళ్ళాలి. సరే, పిలిచాడు. తర్వాత సమూయేలుని అభిషేకించాడా? దావీదుని అభిషేకించాడా? అన్నవాళ్ళందరూ వచ్చారు. మొదట పెద్ద అన్నయ్య వచ్చాడు, ఈయన కాదని చెప్పాడు. రెండో అన్నయ్య వచ్చాడు, ఈయన కాదని చెప్పాడు. వాళ్ళ నాన్న దావీదు గారు వాళ్ళ నాన్న యెషయా, ఆయన పేరు యెషయా. యెషయా గారు, ఇల్లేనా మీ కొడుకులు ఇంకెవరైనా ఉన్నారా అంటే, ఆఖరణ ఒకడు ఉన్నాడండి, గొర్రెలు కాసుకుంటా ఉంటాడు, ఆడు బొడ్డాడండి, ఆడు మీకేం ఉపయోగపడతాడు? అందుకే ఆడు దేనికి ఉపయోగపడక ఆయన గొర్రెలు కాస్తాకు పంపించాను నేను. ఆడు పాటలు పాడుకుంటా, ఎక్కడో పాటలు పాడుకుంటా, యెహోవాను స్తుతించుకుంటా, గొర్రెలు కాసుకుంటా ఉంటాడు, ఆడు మీకెందుకు ఉపయోగపడతాడంటే, కాదయ్యా ఆయన పిలువు. ఎవరిని? దావీదుని పిలువు అంటే, దావీదుని పిలిచిన తర్వాత దేవుడు మాట్లాడతాడు, నాకు కావాల్సింది ఈయనే, నాకు కావాల్సింది ఈయనే అని చెప్పి పిలు, కొమ్ము నింపు, తైలంతో నింపు, అభిషేకించనగానే దావీదు గారిని అభిషేకించాడు. ఏలియా గారితో మాట్లాడి ఎలీషాను అభిషేకించమన్నాడు, ఎలీషాను అభిషేకించాడు. యేసయ్య పిలిచి, నేను మీకు ఆత్మ నింపుదల జరిగేంత వరకు మీరు బయటికి వెళ్ళొద్దు అన్నాడు. మేడగదులు అందరు కలిసి ప్రార్థన చేస్తున్నారా? 120 మంది నాలుకలుగా అగ్నిగా అందరూ అభిషేకించబడ్డారా? దేవుడు అభిషేకించాడా? అభిషేకించేంత వరకు కూడా మీరు ఎక్కడికి వెళ్ళొద్దన్నాడా? అవునా? అప్పటి వరకు ఎవరు ఎక్కడికైనా వెళ్ళారా? కదిలేరా? కదల్లా. అభిషేకం ఉండాలి. దైవజనుడికి ఏముండాలి? అభిషేకం ఉండాలి, పిలుపు ఉండాలి. ఇంకొక విషయం చెప్తా మీకు. ఎలీషా ఏం చేస్తున్నాడు? ఎలీషా దున్నల బండి కట్టుకుని పొలం దున్నుతున్నాడు, అరగట్టుకొని. పనికి మాలినాడా? ఇంటికాడ బజార్లో అమ్ముడు తిరిగేవాడు కాదు, బజార్లో అమ్ముడు రోడ్డు మీద కూర్చుని సోది కబుర్లు చెప్పేవాడు కాదు. దేవుని మాట ఆలకించాడు. చీమల యుద్ధకి వెళ్ళి నేర్చుకోమన్నాడు దేవుడు. ఆ మాటను అనుసరించి ఎలీషా ఏం చేస్తున్నాడు? దున్నల బండి కట్టుకొని వెళ్ళి పొలం దున్నుతున్నాడు. ఈయన వెళ్ళి దుప్పటి కప్పేసి, నీకు యెహోవాకి ఆయన సేవకుడు నువ్వు రావాలి, నువ్వు దేవుని పని చేయాలి రా అనగానే ఎలీషా వచ్చేసాడు.